హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతి కావాలంటే మొదటి దశ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తరువాత మెట్రో విస్తరణ మరింత వేగంగా జరగనుంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్లో భాగంగా మొత్తం 3 మార్గాల్లో మెట్రోను విస్తరించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టును 86.1 కిలోమీటర్ల విస్తరణకు 19,579 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్తో చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. మెట్రో కారిడార్ 1లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 2లో జూబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 3లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు కేబినెట్ తీర్మానించింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. మెట్రో రూట్ నెంబర్ 1 శంషాబాద్ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ, మెట్రో రూట్ నెంబర్ 2 జేబీఎస్ మేడ్చల్, మెట్రో రూట్ నెంబర్ 3 జేబీఎస్ షామీర్పేట్, హకీంపేట్ రన్వే కింది నుంచి మెట్రో అలైన్మెంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్. మెట్రోతో రియల్ ఎస్టేట్ రంగానికి భవిష్యత్. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 4th సిటీ వరకు మెట్రో మొదటి మార్గాన్ని ప్రతిపాదించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 39.6 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. విమానాశ్రయంలో టెర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉండేలా డిజైన్ చేశారు. ఈ మార్గంలో రావిర్యాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్లో మెట్రో వెళ్తే అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో నుంచి భూ మార్గంలో 18 కిలోమీటర్లు వెళ్లేలా మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్ సిద్ధం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా భూగర్భ మార్గం గుండా 2 కిలోమీటర్లు, ఎలివేటెడ్ మార్గం గుండా 6 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ వెంట ఎలివేటెడ్ మార్గం 14 కిలోమీటర్లు, భూమిపై ఎడ్గ్రేడ్ మార్గం 18 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి వెళ్లేలా మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుపుకోనుంది. ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ఫ్యూచర్ సిటీకి చేరుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో కారిడార్తో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోనున్నాయంటే నమ్మండి. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో 2వ మార్గాన్ని ప్రతిపాదించింది ప్రభుత్వం. ఈ మార్గంలో జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, హకీంపేట్, తూంకుంట, షామీర్పేట్ వరకు మొత్తం 24.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం ఉంటుంది. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు సంబంధించిన రన్వే ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో మెట్రో రైల్ ఎలివేటెడ్ కు రక్షణ సంస్థ అభ్యంతరం తెలిపింది. దీంతో ఇక్కడ సుమారు 1.5 కిలోమీటర్ల వరకు భూగర్భంలోంచి మెట్రోని ప్రతిపాదించారు. రన్వే కింద నుంచి మెట్రో వెళ్లేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇక సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వరకు మెట్రో 3వ మార్గాన్ని ప్రతిపాదించింది రేవంత్ సర్కార్. జేబీఎస్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్కు మొత్తం 22 కిలోమీటర్ల మేర మెట్రోని ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు షామీర్పేట్ ట్రాక్లు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతం ఉన్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళ్లేలా డిజైన్ రూపొందించారు. 3 మార్గాల కూడలిగా జేబీఎస్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా మెట్రో అలైన్మెంట్ను ఖరారు చేశారు.